దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందాం. కీర్తనలు గ్రంథము 97:11 వచనంలో, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థమంతుల కొరకు ఆనందమును కలగజేసిన దేవుడు అని మరి వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులరా, మరి మనందరం కూడా ఈరోజు కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుందాం. అమ్మా, బాగున్నారు అందరూ? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా. ప్రతిరోజు మీ కొరకు చక్కగా మంచి వాక్యాలని చెప్పడానికి దేవత దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ వాక్యం విన్న వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో బలపడాలని మా ఆశ. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచిన దేవుడు మన యేసయ్య. తృప్తి ఏ విధంగా పరుస్తాడనేది మనందరికీ తెలుసు. మీరు అనేక మంది దేవుని ద్వారా తృప్తిపరుస్తున్నారు. ఈరోజు మనము చక్కగా ఆనందముగా కడుపు నిండా అన్నము తింటున్నామంటే, చక్కగా ఒంటి నిండా ఆరోగ్యం కలుగుతుందంటే, చక్కగా మన నవ్వులో ఆనందము ఉన్నదంటే అది దేవుని కృప వలని మనము ఈ విధంగా ఉన్నామని ప్రియులరా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీకు జ్ఞాపం చేస్తున్నా. ప్రియులరా, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈ వాక్యమున ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీరు చాలామందికి ఈ వాక్యాల్ని షేర్ చేస్తూ ఉండండి. అందరూ బలపడాలి, అందరూ స్థిరపడాలి, దేవునిలో అందరూ ఎదగాలనే ఆశ. మరి ప్రభువారు మమ్మల్ని పిలుచుకున్నారు కనుక వాక్యాన్ని ప్రకటించడం ద్వారా అనేక మంది మరి దేవుని వైపు తిప్పాలనే ఆలోచనతో మరి మేము ఈ యొక్క ప్రయత్నాన్ని చేస్తున్నాం. మరి దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఈ యొక్క యూట్యూబ్ని ప్రారంభించిన మొదలుకుని కూడా ఇంతవరకు కూడా దేవాతి దేవుడు గొప్ప ఘనముగా మమ్మల్ని వాడుకుంటూ వస్తాడు. ప్రియరా, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా బలపడుతున్నారని మేము నమ్ముచున్నాం. మీరు బలపడుతున్నారు. ప్రభువారు అందరికీ కూడా గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. కొన్ని మాటలు జ్ఞాపం చేసి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రియరా, చూడండి మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఒక తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారని జ్ఞాపం చేస్తున్నా. ఒక తల్లిదండ్రులకి ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ముగ్గురు బిడ్డలు ఉంటే మరి ఏ పక్షవాతం చూపించకుండా ముగ్గురు బిడ్డలను కూడా సమానంగా పెంచాలి. కొంతమంది అనుకుంటా ఉంటారు, నా కొడుకు, ఆ పిల్లలు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, వీడు నా కొడుకు అంటారు. కొంతమంది ఆడవాళ్ళు ఏమంటారంటే, ఈ పిల్ల ఫస్ట్ పిల్ల నా పిల్ల, లేకపోతే రెండో పిల్ల నా పిల్ల, లేకపోతే కుమారుడు నా కుమారుడు అని భార్యాభర్తలు పంచుకుంటూ ఉంటారు. ప్రియులరా, దేవుడు మీ ఇద్దరిని జతపరిచి మరి ఈ యొక్క బిడ్డల్ని ఇవ్వడం కారణం ఏంటంటే, మీరు ఆ బిడ్డల్ని వేరుపరచడానికి కాదు. ఆ దేవత దేవుడు మిమ్మల్ని జతపరిచారు. మిమ్మల్ని జతపరిచి మిమ్మల్ని ప్రేమించారు, మిమ్మల్ని ఆదరించాడు. చక్కగా యెహోవా ఇచ్చిన గర్భబలాన్ని మనం స్వాచ్ఛంగా మనం తీసుకుంటున్నాము గనక, మనకి ఇద్దరు బిడ్డలు పుట్టినా, నలుగురు బిడ్డలు పుట్టినా, ఒక బిడ్డ పుట్టినా ఆ బిడ్డ మన బిడ్డే అన్నట్లుగా మీరు దేవుని భయభక్తుల్లో పెంచాలి. మీరు పక్షపాతం లేకుండా బిడ్డలందరినీ కూడా నా రక్తం పుంచుకున్న పుట్టిన బిడ్డ, నాకు యెహోవా ఇచ్చిన స్వాస్థ్యము అన్నట్లుగా మీరు పెంచితే గనక దేవత దేవుడు ఆనందిస్తాడు. మీ బిడ్డలని మిమ్మల్ని కూడా దీవిస్తూ ఉంటాడు. ప్రియులరా, చాలా మంది ఆ విధంగా కొదువైపోయారు. ఈ నేటి దినంలో అనేక మంది సంఘంలోకి మేము వెళ్తున్నాం, అనేక మంది విశ్వాసులతో మేము మాట్లాడుతున్నాం. చాలా మంది అంటూ ఉంటారు, ఆడు నా కుమారుడు, నా పోలికలు పడ్డాయి, నా బుద్ధులు పడ్డాయి అంటారు. మరి కుమార్తె ఎవరు? బిడ్డ నీ కుమారుడైతే కుమార్తె ఎవరు? నీకు పుట్టలేదా? కుమార్తె నీ కదా, నీకు సంబంధం లేదా? కానీ ఈ మాటలు లోకస్తులకి చాలా మనము లోకువైన మాటలు అని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపం చేస్తున్నాం. విశ్వాసాలను మనం అందరం కూడా తగిన జ్ఞానం కలిగి ఉండాలి. యేసుప్రభు గారు జ్ఞానవంతుడు. మనందరికీ కూడా తగిన జ్ఞానం మనకి ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. అందుకే మరి వాక్యాలు ఎక్కువగా వినమని మరి ఎందుకు చెప్తున్నారు దైవజనులు అంటే, వాక్యం వినడం ద్వారా మనకి చక్కగా మంచి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము మనుషులు ఇచ్చే జ్ఞానము కాదు. ఆ జ్ఞానము లోకస్తులు ఇచ్చే జ్ఞానము కాదు. ఆ జ్ఞానము ఒకవేళ ఈ లోకంలో టీచర్లు ఇచ్చే జ్ఞానము కాదు. యేసుప్రభు గారు ఇచ్చే జ్ఞానముతో మనం నడితే గనక అదే జ్ఞానముతో మన కుటుంబాన్ని కట్టుకుంటాం. మన బిడ్డల్ని చక్కగా ఐక్యతగా చూడడానికి దేవత దేవుడు గొప్ప అవకాశం ఇస్తాడు. ప్రియులరా, మీకు త్వరగా నేను వెళ్ళిపోతా, కొన్ని మాటలు చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నా. మరి ఆ విధంగా ఒక భార్యాభర్తలు కూడా బిడ్డల్ని వేరు చేయకూడదని ప్రభువారు మాట్లాడుతున్నారు. ప్రభువారు ఇచ్చిన బిడ్డల్ని మనం వేరు చేయకూడదు. మరి అలాగే ప్రభువారు జతగా భార్యాభర్తలను కలిపారు, చక్కగా బిడ్డలను ఇచ్చారు, అలాగే బంధువులు కూడా ఇచ్చారు. బంధువులు కూడా చాలామంది అనుకుంటారు,
నా మా అత్తగారు మంచిది, నా మామగారు మంచోడు కాదు, లేకపోతే నా బామ్మర్ది మంచిది, ఇంకొక బామ్మర్ది మంచోడు కాదు అని అంటా ఉంటారు. అలాగే బంధువుల్లో చాలా చోట్ల బంధువులు ఉంటారు. పలానా ఊరు బంధువులు మంచోళ్ళు, ఉన్నవాళ్ళు మంచోళ్ళు కాదు. అవును, యెస్, మంచోళ్ళు కాదు, లోకంలో ఉన్నారు కనుక. మీరు బాధ్యత ఏంటంటే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బంధువుల కొరకు ప్రార్థన చేయండి. సేవకులు చెప్తున్నారు కదా, నేను కూడా చాలా సందర్భంలో వాక్యం చెప్పాను, మీరు విన్నారు. మరి కరుణేలు చూడండి, వాళ్ళ బంధువులందరిని పిలుచుకుని ఆ గృహంలో మరి పేతురు గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయగా పరిశుధాత్మ దేవుడు దేవదూతలు దిగొచ్చి వాళ్ళలో పరిశుధాత్మ దేవుడు పొందుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. అలాగే మీరు కూడా మీ ఇంట్లో మీటింగ్లు పెట్టినా ప్రార్థనలు పెట్టినా ఒకవేళ పెట్టకపోయినా వాళ్ళందరినీ పిలుచుకుని వాళ్ళ రక్షణ కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. అది మీ బాధ్యత. అలా చేయడం అలా ప్రభు వారు సంతోషిస్తూ ఉంటారు. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మన బంధువుల కుటుంబాలు కూడా ఆళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మీరు ప్రార్థన చేయక మానేసి పలానా ఊరోళ్ళు మంచోళ్ళు, పలానా ఊరోళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మనల్ని మంచిగా చూడరు, వాళ్ళు ఆర్థికంగా మన సహాయం చేయరు, వాళ్ళు మనల్ని తిడతా ఉంటారు, వాళ్ళు మనల్ని బాధ పెడతా ఉంటారు, ఆస్తి విషయంలో మాట్లాడుతూ ఉంటారు, డబ్బుల విషయంలో మాట్లాడుతూ ఉంటారు, లోకమని విషయంలో మాట్లాడుతూ ఉంటారు. అది కరెక్ట్ అయిన పని కాదని ప్రభు వారు మాట్లాడుతున్నారు తేటగా. ప్రియులారా గమనించండి, మనందరం ఒకటే, మన చుట్టాలు మన బంధువులు మనందరం ఒకటే. మన సంఘంలో మనందరం ఐక్యత కలిగి మన ఆదివారం ఆరాధనలో మరి చర్చిలో కలుసుకుని అందరము అది ఒకటే వాక్యం మనం వింటున్నాం, ఏక మనసుతో మనం వింటున్నాం. మరి ప్రభువారు అంటున్నారు కదా, ఏక మనసుతో మీరు ఉండండి, పక్షపాతం వద్దు అని ప్రభువారు మాట్లాడుతున్నారు కదా. మరి మీ బంధువులందరూ కూడా ఏక మనసుతో ఉండాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొన్ని మాటలు జ్ఞాపం చేస్తాం. ప్రియులారా గమనించండి, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మీరు అనండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. ఆ విధంగా మీరు నడితే కనుక ప్రభువారు మీ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. ప్రియులారా చూడండి, అంత మాత్రమే కాదు, మనందరము కూడా బంధువుల్ని దూర పెడతా ఉంటాం. అది కరెక్ట్ అయిన పని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిడ్డల్ని వేరు చేస్తూ ఉంటాం. రెండో పాయింట్, బంధువులను వేరు చేస్తూ ఉంటాం. మూడో పాయింట్, సంఘంలో కొంతమంది గ్రూపులుగా వేరు చేస్తూ ఉంటాం. అది కూడా మంచిది కాదని ప్రభువారు మాట్లాడుతున్నారు. మన సంఘంలో మన మన పక్కనున్న వాళ్ళు ఒకవేళ పొరపాటు చేస్తే కనుక, ఒకవేళ తప్పు చేస్తే కనుక మాటల ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, ఒకవేళ ధనము ద్వారా కానీ, ఒకవేళ ఆస్తుల ద్వారా కానీ ఏదైనా పొరపాటు చేస్తే కనుక వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన సంఘంలో కూడా ఐక్యత కలిగి ఉండాలంట. మన సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళ కోసం గారడీ మాటలు చెప్పకూడదు. బైబిల్లో ఉంది కదా, మరి గారడీ మాటలు చాలా ప్రమాదకరమైనది, అబద్ధమైన మాటలు చాలా ప్రమాదకరమైనది, మోసమైన మాటలు చాలా ప్రమాదకరమైనది. నేడు దినంలో మేము చూస్తున్నాం, సేవకులు కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. చాలా మంది సేవకులతో నేను వెళ్తా ఉన్నాను పరిచర్లకి, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మరి సేవకులు చూసి విశ్వాసాలు కూడా నేర్చుకుంటా ఉన్నారు. పిల్లరా గమనించండి, నేను అదే చాలా వీడియోలో చెప్తా ఉన్నాను, సేవకుల వైపు చూడొద్దు, సేవకులు చెప్పే వాక్యం వైపు చూడండి, ప్రభు వైపు చూడండి అని చెప్తా ఉన్నాను. సేవకులు చాలా మంది కూడా అలా విధంగా ఉన్నారు. ప్రియులారా గమనించండి, నా మాటలో మిమ్మల్ని గాయపడితే కనుక క్షమించండి. ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తున్నాను, ఎందుకంటే దేవత దేవుడు నాకు చెప్పమని ఇచ్చిన తలంపును బట్టి చెప్తున్నా. కొంతమంది సేవకులు ప్రతి విషయంలో కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మీరు ఏం చేస్తున్నారంటే విశ్వాసాలని మీరు వాళ్ళని చూసి సేవకులు అబద్ధం ఆడుతున్నారు, మనం ఎందుకు అబద్ధం ఆడకూడదని మీరు ఆడుతూ ఉన్నారు. వాళ్ళు నరకంలోకి వెళ్తారు, మీరు నరకంలోకి వెళ్తారు. అదే పొజిషన్ నేను కూడా నరకంలోకి పోతా ఉంటాను. ప్రియులారా గమనించండి, మనకి చక్కగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, చక్కగా తెలివి ఇచ్చాడు, చక్కగా ప్రతి దానిలో కూడా జ్ఞానం కలిగి ఉండమని మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగా మనము అబద్ధాలు ఆడకూడదు, గారడీ పనులు చేయకూడదు, మోసం పనులు చేయకూడదు, దొంగతనం చేయకూడదు, విభచరించకూడదు. బైబిల్లో ఉన్నది ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాం, పదాజ్ఞలన్నీ మనం చదువుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, బైబిల్లో చదువుతూ ఉంటాం. ప్రతి విషయంలో కూడా మీరు ఏం చేస్తున్నారంటే వాటిని బైబిల్లో నేను పక్కన పెట్టి లోకాసారమైన పనులు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయతో 2 చేతులతో జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతున్నా, దయతో మీరు ఆ విధంగా ఉండొద్దు. మనం దేవుని దేవుని పిలుచుకున్న బిడలము గనక మరి మనము రక్షణ పొంది మరి పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మనం ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను మీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిడ్డల విషయంలో మనం చక్కగా జ్ఞానం కలిగి ఉండాలి. బిడ్డలు ఎంతమంది బిడ్డలు పుట్టినా కానీ వాళ్ళందరూ మన రక్తం పంచుకున్న బిడ్డలే అన్నట్లుగా. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది ప్రియులరా? ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు గారిలోంచి ఆ రక్తం వచ్చింది. ఆయన కార్చిన రక్తమే మన పాప క్షమాపణ గనక, ఆయన కార్చిన రక్తమే మన పాప క్షమాపణ గనక
మరి యేసుప్రభు గారు మరి మనం సృష్టించాడు గనక, ఆయన మన సృష్టికర్త గనక, ఆయన మన పరమ తండ్రి గనక మనం గమనించవలసిన అవసరం మనకుంది. ప్రియులారా చూడండి, యేసుప్రభు గారు చెప్పిన ప్రతి మాట కూడా మనం జాగ్రత్తగా ప్రశ్నించుకుంటే గనక, ప్రతి విషయంలో కూడా మనం జ్ఞానం కలిగి ఉంటే గనక మనం ఎదుటి వాళ్ళతో చెప్పించుకునే అవసరం మనకు లేదు. నిజంగా ప్రభువారు అంటున్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా మేలులు పొందుతారని ప్రభువారు అంటున్నారు. జ్ఞానం కలిగి ఉండాలి. మనకు కొంత ధనం ఉంది, దాన్ని ఏం చేయాలి అని ప్రభువుని అడుగుతూ ఉండాలి. దేవుని జ్ఞానం మనకుంటే అదే ధనాన్ని మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం. కొంతమంది ధనం ఉంటే ఏం చేస్తారంటే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ₹1,00,000 పడితే 2,00,000 వస్తాయని ఆశపడి ఆ ఉన్న ₹1,00,000 పోగొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది చూడండి, చాలా విషయాల్లో కూడా మరి ఏ ఆఫర్లు వచ్చినాయి, మరి 25,000 ఆఫర్లు మనం ఇది కొంటే గనక మనకు ఇంకొక ఆఫర్ వస్తుందని వెళ్తూ ఉంటారు. అక్కడే మనం మోసపోతూ ఉంటాం. అది సాతానుడి పనులు. సాతానుడికి లోబడకూడదు. మన దేవుని బిడ్డలము యథార్థమైన జీవితం జీవించాలని ప్రభువారు మాట్లాడుతూ ఉంటే, ప్రభు మాటలు మనం గమనించుకోకుండా మన ఇష్టాసార జీవితం మనం జీవిస్తూ ఉంటే మనం మోసపోయి తర్వాత మనము కుంగిపోయి మనము పడిపోకూడదు దేవునిలో. ఆ కుంగిపోనితనం వచ్చినప్పుడు దేవునిలో పడిపోతాం. ఆ యొక్క మోసంలో, మన లోకమైన మోసంలో పడిపోయి మన బైబిల్ చదవడం మానేతాం. లోకమైన పాపంలో పడిపోయి మన చర్చికి వెళ్ళడం మానేతాం. లోకంలో మైనములో పడిపోయి మనం ఆయన ఆరాధిస్తాం మానేతాం. ప్రియులారా గమనించండి, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ యొక్క వాక్యమున ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఆ క్రియలని మనలోనే ఉన్నాయి. ప్రభువారు సూటిగా బైబిల్ ద్వారా మాట్లాడుతున్నారు. మీరు గమనించండి, తేటగా గమనించండి. మీరు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నా మాటలు శ్రద్ధగా వినండి. మీరు చక్కగా నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి. తల్లిదండ్రులని బాధ్యత మనకు ఉంది కనుక మరి నలుగురు బిడ్డల్ని చక్కగా పక్షవాతం లేకుండా చూడాలి. మరి మన బంధువులను కూడా, అందరిని ఇరుగులను కూడా పక్షవాతం లేకుండా చూడాలి. మన సంఘములో కూడా అందరిని కూడా పక్షవాతంగా చూడాలి. మరి టీములుగా, గ్రూపులుగా మన యేసుప్రభు గారు మనకి ఇచ్చిన భారాన్ని బట్టి ఒక టీమ్గా పనిచేస్తున్నాము. ఒక గ్రూపుగా, ఒక దైవజనుల దగ్గర ఒక టీమ్గా పనిచేస్తున్నాం. కొంతమంది సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం. అక్కడ కొంతమంది విశ్వాసం ఉంటారు, కొంతమంది పాస్టర్లు ఉంటారు. అందరం కూడా పక్షపాతం లేకుండా ఒక టీముగా మనం పనిచేసుకుంటూ ఉంటే, ఒకవేళ అందులో ఎవరైనా పొరపాటు పడితే కనుక వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళు ఉంటే నేను సాహసం మానేస్తాను అన్న మాటలు మనం మాట్లాడకూడదు. ప్రభు పని మనం ఎదరికెళ్ళి కష్టపడి పని చేయాలి. ప్రభు పని చేస్తే మనకి ఎన్ని ఆశీర్వాదాలు. ప్రభు పని చేయడం వల్ల మనకి ఎంత ఆనందమో, ప్రభు పని చేయడం వల్ల మనకి ఎంత బలమో, ప్రభు పని చేయడం వల్ల మనకి ఎంత శక్తో. యేసయ్య నామంలో ఉన్న శక్తి మనకు వస్తుంది. యేసయ్య నామంలో శక్తి ఉంది. ఆయన పని చేస్తే యేసయ్య శక్తి మనం పొందుకుంటాం కనుక ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ వాక్యమున్న ప్రతి ఒక్కరు కూడా యేసయ్య నామానికి రావాలి. ఆయనలో ఉన్న శక్తిని పొందుకోవాలి, ఆయనలో ఉన్న ఆనందాన్ని పొందుకోవాలి, ఆయనలో ఉన్న సంతోషాన్ని పొందుకోవాలి, ఆయనలో ఉన్న బలాన్ని పొందుకోవాలి. ఆ విధంగా మనందరం పొందుకుంటే గనక ఈ యొక్క వీడియో ఉన్న ప్రతి విశ్వాసి కూడా మరి దేవునిలో దిగింపు చేస్తారని ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ కొన్ని మాటలు చెప్పడానికి దేవతి దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడే గనక మరి ఈ మాటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు చక్కగా, నేను 3 పాయింట్లు చెప్పాను, 3 పాయింట్లు మీరు అనుసరిస్తూ మరి ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే గనక ప్రభు మీ కుటుంబాలను దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, వందనాలు, స్తోత్రాలు. కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేశాను బిడ్డలకి. ఆ విధంగా పక్షవాతం లేకుండా ప్రభా నాయన, మా బంధువులైనా, నా బిడ్డలైనా, మా సంఘస్థులైనా ఎవరైనా సరే మీ అందరం ఐక్యతగా ఉండాలి ప్రభా. ఒకరు ప్రార్థన చేసుకుని కృపానుగ్రహించాలి నాయన. మీకు వందనాలు. మీరు జ్ఞాపం చేశారు, మీరు కొన్ని మాటలు జ్ఞాపం చేశారు. ఆ మాటల ద్వారా మీరు నడవాలి. ఈ దైవజనులు వాక్యాన్ని చెప్పారు ప్రభా, ఆ వాక్యం ద్వారా మీరు నడవాలి అని మీరందరూ కూడా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో తీర్మానం తీసుకుని ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు మీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. ప్రతిరోజు వీడియోలు చేస్తూ నీ బిడ్డలకు చెప్తా ఉన్నాం ప్రభా. నీ బిడ్డలు ఆదర్శపడుతున్నారు, ఈ బిడ్డలు బలపడతా ఉన్నారు, బిడ్డలు స్థిరపడతా ఉన్నారు. వాళ్ళలో యొక్క సాతానం లేకుండా సహాయం చేయండి, నడిపించి, బలపరిచి, కృప చూపించి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.